ముఖ్యంగా రెండు విషయాలు మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈరోజు అనేక పేపర్లలో వచ్చింది, కేటీఆర్ గారు మాట్లాడుతూ మా నాన్న కేసీఆర్ గారికి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆవగించినంత కూడా పనికిరారు. మా నాన్న స్థాయి వేరు, మా కేసీఆర్ గారి స్థాయి. అసెంబ్లీకి వస్తే అనేక మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మాటలు వినలేకనే రాలేకపోతున్నా అంటున్నాడు. అవును కేటీఆర్ గారు, వాస్తవమే. మీ నాన్న స్థాయి వేరు. మీ నాన్నలాగా 60,000 బుక్కులు చదివిన వాళ్ళు ఎవరు లేరు. మీ నాన్నలాగా అధికారం ఉంటే అధికారాన్ని ఎలగబెడతాం, అధికారం లేకపోతే ప్రజలకు దూరంగా ఉండటం, అధికారం ఉన్నప్పుడు ఆశ్రిత పక్షపాతం, అధికారం ఉన్నప్పుడు అన్నదమ్ముల్ని, కూతుర్ని, కొడుకుని, అల్లుడిని, సామాజిక వర్గంలో ఉన్న అందరినీ పదవులు ఇవ్వటం, ఇలాంటి చర్యలు ఎవ్వరు చేయట్లా. మీ నాన్నే చేశాడు. మీ నాన్నగారికి మా ముఖ్యమంత్రికి పోటీ లేదు. మీ నాన్నగారికి మా రేవంత్ రెడ్డి గారికి పోటీయే లేదు. ఎందుకంటే మీరు అనేక కేసులు పెట్టినా, అనేక ఇబ్బందులు పెట్టినా ఏ రోజు కూడా ప్రజలని వీడని వ్యక్తి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం ఆపని వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు. మీరు గతంలో చూశారు, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఆ రోజు సీట్లు రాకపోతే ఇప్పుడెట్ట ఫామ్ హౌస్లో పడుకున్నాడు, ఆ రోజు కూడా ముసుగు తండ్రి పడుకుంటే రవీంద్ర నాయక్ వాళ్ళందరూ వచ్చి ఆ టీఆర్ఎస్ భవన్ దుమ్మెత్తి పోశారు. మర్చిపోలేదు ప్రజలు. ఈరోజు కూడా 10 సంవత్సరాలు అధికారం నిలబెట్టి మిమ్మల్ని నమ్ముకున్న నాయకుల్ని, మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల్ని, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజల్ని నట్టేట ముంచి బీజేపీతో కుమ్మక్కై కనీసం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ జాతీయ పార్టీగా మార్చి అనేక రాష్ట్రాల్లో అనేక ముఖ్యమంత్రులు కలిసి నేనే పార్లమెంట్లో పీకుతా, నేనే పార్లమెంట్లో పెద్ద నేతనైతా అన్న వ్యక్తి కనీసం ఒక ఎమ్మెల్సీకి కూడా పోటీ పెట్టలేని నిస్సహాయ స్థితికి చేరిన వ్యక్తి మీ నాన్న. కాబట్టి మీ నాన్నతో పోటీ దేశంలో ఎవ్వరు లేరు. మీ నాన్నతో ఎవరు పోటీ పడతారు? ఎవ్వరూ పోటీ పడలేరు. కాబట్టి కేసీఆర్ గారితో పోటీ పడగల వ్యక్తి, కేసీఆర్ లాగా నిలబడి 100 అబద్ధాలు చెప్పే వ్యక్తి, కేసీఆర్ లాగా ఎవరినైనా చులకం చేసి మాట్లాడే వ్యక్తి, కేసీఆర్ లాగా లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి, కేసీఆర్ లాగా కుటుంబమే ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని భ్రష్టుపరిచిన వ్యక్తి, కేసీఆర్ లాగా ఆయన అధికారంలో ఉండి వాళ్ళ కొడుకుకి, కోడలికి, అల్లుడికి, కోదళ్ళుడికి అందరికీ పదవులు ఇచ్చిన వ్యక్తి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరుంటారో ఒక కేసీఆర్ మాత్రమే ఉంటాడు. దౌర్భాగ్యమైన వ్యక్తి, దౌర్భాగ్యమైన పరిపాలన, నికృష్టమైన పరిపాలన ఒక కేసీఆర్కే సాధ్యం. కాబట్టి ఈ విషయంలో దేశ చరిత్రలో కేసీఆర్ గారు మాత్రమే మిగిలిపోతారు. మిత్రులారు, ఇంకో విషయం కూడా మీరు స్పష్టం చేయదలుచుకున్నాం. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ టీడీఆర్ స్కామ్ లేపాడు. టీడీఆర్ స్కామ్లో ప్రాసిక్యూట్ చేయాలి ముఖ్యమంత్రి గారిని. ముఖ్యమంత్రి గారి చుట్టూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లుండి ఈ టీడీఆర్ మొత్తం స్కామ్లో ఉన్నారు, దీని మీద విచారణ చేయాలంటారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఈ వేదిక మేంచి ముఖ్యమంత్రి గారికి ఒక డిమాండ్ చేస్తున్నాము, ఒక రిక్వెస్ట్, ఒక సూచన కానీ రిక్వెస్ట్ కానీ ఏదని చెప్తున్నాం. గతంలో 2017లో ఈ టీడీఆర్ని తెచ్చిందే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు. మీరు గతంలో చూశారు, అనేక మున్సిపాలిటీలో మా మీద అన్నున్నాడు పక్కన మహబూబ్నగర్ మున్సిపాలిటీలో, రాజేంద్ర మున్సిపాలిటీలో, మా కూకుట్పల్లి జోన్లో, రాజేంద్ర జోన్లో, ఈ గ్రేటర్ హైదరాబాద్లో అనేక టీడీఆర్ స్కాములు జరిగినాయి. కోట్ల రూపాయల టీడీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చారు. 200%, 400% టీడీఆర్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వాటి మీద 100% విచారణ జరగాల్సిందే. దొంగే దొంగ అన్నట్టుగా నేను దొంగతనం చేశా కాబట్టి అవతల కూడా అదే దొంగతనం చేస్తారు, కాబట్టి నేను బ్రోకర్ పని చేశాను అతను కూడా అదే బ్రోకర్ పని చేస్తానని చెప్పే సులువులో, అనే ఆపోహలో కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు మీ వల్ల అనేక మంది బిల్డర్లు సర్వనాశనమైపోయిన మాట వాస్తవం కాదా? మీరు బిల్డర్లతో అనేక మందితో చేతులు కలిపి టీడీఆర్ స్కాములకి తెరదీసిన మాట వాస్తవం కాదా? 58, 59 జీవోల ద్వారా లేని పట్టాలు పుట్టించి
లేని హౌస్ నెంబర్లు పుట్టించి, లేని విద్యుత్ బిల్లులు పుట్టించి టీడీఆర్లు ఇచ్చింది నిజం కాదా? గతంలో మా కూకుట్పల్లి ప్రాంతంలో ఎమ్మెల్సీ పాత్ర ఉందని అనేక కథనాలు వచ్చిన మాట నిజం కాదా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.